సంతోష్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్‌గా మనం నిన్న మార్కెట్ అయితే టోటల్లీ కొద్దిగా లైట్‌గా కన్సల్టేషన్ అయితే అయ్యింది. అయితే ఇది ఇంకా బేరిష్ మార్కెట్ వ్యూ అయితే మనకైతే పోలేదు టోటల్‌గా. అయితే మనకి ఇంకా బేరిష్ వ్యూ అయితే ఉంది ఖచ్చితంగా. అయితే మనం కొన్ని స్టాక్స్ గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను ఇప్పుడు. ఇన్ ఎక్కువ స్టాక్స్ ఏం కాదండి. ఒక 3-4 స్టాక్స్ గురించి మాట్లాడబోతున్నాను. బజాజ్ ఆటో అండ్ బజాజ్ ఫైనాన్స్, టీసీహెచ్, కాఫ్రేజ్ అండి. ఓకేనా. ఈ స్టాక్స్ ఇవి నేను డైరెక్ట్‌గా ఆప్షన్స్‌లో కాల్ అండ్ పుట్ అండ్ ప్రతి దానికి కూడా నేను దీంట్లో పెట్టడం జరిగిందండి. ఇది బజాజ్ బజాజ్ పుట్ ఆప్షన్‌లో 8400లో కాల్ అండ్ పుట్‌లో పెట్టాను. అండ్ బజాజ్ ఫైనాన్స్‌లో 1840 కాల్ ఆప్షన్ అండి. పుట్ ఆప్షన్ వచ్చి 1880లో ప్లేస్ చేశాను. అండ్ టీసీఎస్ వచ్చి కాల్ ఆప్షన్ 3600 అండ్ పుట్ ఆప్షన్ 3700 అండి. అండ్ కోఫ్రేజ్ వచ్చి 7700 పుట్ ఆప్షన్ అండ్ కాల్ ఆప్షన్ వచ్చి 7600. ఓకే. అండ్ నిఫ్టీ 22,400 కాల్ అండ్ 22,600 పుట్ ఆప్షన్. అండ్ మిడ్ క్యాప్ 11,100 పుట్ అండ్ 11,000 ఇస్ ద కాల్. అండ్ బ్యాంక్ నిఫ్టీ 48,500 కాల్ అండ్ బ్యాంక్ నిఫ్టీ పుట్ ఆప్షన్ వచ్చి 49,000. ఈ విధంగా ఇండెక్స్‌లన్నీ ప్లేస్ చేసుకొని ఉంచుకున్నాను. అంటే రేపు మార్నింగ్ డైరెక్ట్‌గా నేను స్టాక్స్‌లోనైనా లేకపోతే ఇండెక్స్‌లోనైనా ఎటువంటి విధంగా పొజిషన్ తీసుకోవడానికి ఈజీ అవుతదని చెప్పి నేను ముందుగానే ప్లాన్ చేసుకున్నాను ఇవి. అయితే ఇవి నిన్న ఎలా వర్కౌట్ అయ్యాయి, నేను లైవ్ స్ట్రీమింగ్‌లో ఏవైతే ఇస్తున్నానో ఇవి ఈ ఈ నా ఇండికేషన్స్ బట్టి నా స్ట్రాటజీస్‌ని ఏ విధంగా వర్కౌట్ అవుతున్నాయో, అంటే లైవ్ స్ట్రీమింగ్‌లో నేను ప్రొవైడ్ చేసే ఇండికేషన్స్ ఏవైతే ఉన్నాయో డబ్ల్యూఏఎం ఒకటి, మెకాన్సీ ఒకటి, ఆ ఇండికేషన్స్ బట్టి అండ్ నా ఓన్ స్ట్రాటజీస్‌ని ఫాలో అవుతూ నేను ఏ విధంగా ట్రేడ్ చేస్తానో ఒక్కసారి నేను దీంట్లో ఈ ఈ సెపరేట్ ఇండెక్సెస్‌లో మీకు మాట్లాడదలుచుకుంటున్నానండి. టీసీఎస్ నేను టీసీఎస్ ఒకసారి చూద్దాం. ఎందుకంటే రేపు మేబీ సాఫ్ట్‌వేర్ సైడ్ మనకు మార్కెట్ డౌన్ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో, మేబీ నేను అది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ట్రంప్ ఎఫెక్ట్ రేపు ట్రంప్ ఏదైతే నిన్న డిస్కషన్ అయిందో మీటింగ్‌లో, చిన్న ఎఫెక్ట్ అనేది ఐటీ సెక్టార్‌లో ఉండొచ్చని నేను ఫీల్ అవుతున్నాను. సో, ఒకసారి అబ్జర్వ్ చేద్దాం టీసీఎస్. నేను ఇది డైరెక్ట్‌గా ఇండెక్సెస్ ఆప్షన్స్ తీసుకున్నానండి. ఇండెక్సెస్ నేను ఇక్కడ హోల్డ్ చేయలేదు. ఒక్కసారి చూడండి. 1 మినిట్ ఫ్రేమ్ అండి ఇది. టోటలీ 1 మినిట్ ఫ్రేమే నేను చూపిస్తున్నాను మీకు. టీసీఎస్‌లో 1 మినిట్ ఫ్రేమ్ మీకు మార్నింగ్ నుంచి ఐ మీన్ అంటే మనం ఏ పొజిషన్‌లో మార్కెట్‌లో మనం తీసుకుంటే కొద్దిగా బెటర్‌గా ఉంటుంది. అది నేను మాట్లాడదలుచుకుంటున్నానండి. యాక్చువల్లీ ఇది మండే మార్కెట్ అండి. మండే మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయిందండి. 41,041 రూపీస్ 70 పైసా. అందరికీ తెలిసిన విషయమే. ఇది రెసిస్టెన్స్ అండి. ఇది ద సపోర్ట్ అండ్ ఇది ఇస్ ద జీరో లెవెల్ అండి. ఓకేనా? అయితే నేను కిందకి డబుల్ కన్సల్టేషన్ వరకు వెయిట్ చేస్తానని చాలా సార్లు చెప్పానండి. దిస్ ఇస్ ద ఫస్ట్ కన్సల్టేషన్. ఓకే. దిస్ ఇస్ ద సెకండ్ కన్సల్టేషన్ అండి. ఇక్కడ ఈ సెకండ్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత నేను మార్కెట్ పైకి వెళ్తుందా, కిందకి వెళ్తుందా అబ్జర్వ్ చేస్తాను. ఇది పుట్ ఆప్షనే కాబట్టి ఇక్కడ ప్లేస్ చేస్తానండి. ఈ పొజిషన్‌లో నేను పొజిషన్ తీసుకుంటాను. 1 మినిట్ ఫ్రేమే. అంటే జనరల్‌గా నేను డబుల్ కన్సల్టేషన్ నేను దాన్ని ఎక్కువ యాక్సెప్ట్ చేస్తాను. అక్కడే నేను సిట్యుయేషన్ తీసుకుంటాను. సో, ఇది సెకండ్ కన్సల్టేషన్ ఎక్కడ కూడా నాకు గ్రీన్ క్యాన్ లోపల యెల్లో లైన్ పైన వచ్చింది చూసారా ఇక్కడ? గ్రీన్ క్యాన్ యెల్లో లైన్ పైన వచ్చింది. యెల్లో లైన్ లోపల రాలేదు. సో, ఇది కూడా నేను రెస్పెక్ట్ చేయాలి. ఇక్కడ హైయెస్ట్ ఎంతండి ఇక్కడ క్యాండిల్ 50.60 పైసా అండి. సారీ, క్లోజింగ్ 50.60 పైసా అండి. అంటే 50.50 పైసాకి మీరు టీసీఎస్‌లో ఎంట్రీ అవుతాం. అయితే దీనికి మనకి పాయింట్ వాల్యూ కూడా మీకు తెలియాలి కదా! పాయింట్ వాల్యూ ఎంతుందో ఒకసారి చూద్దామండి అది కూడా. పాయింట్ వాల్యూ 175 షేర్స్ అండి. అంటే 175 ఇంటూ 50.5 అండి. 175 ఇంటూ 50.5. సారీ, ఇక్కడ యాక్చువల్‌గా ఇక్కడ ఈ క్యాండిల్ మనం ఎంత చెప్పామండి ఇక్కడ 50.50 పైసా ఇంటూ 175 షేర్స్ అండి. 175 షేర్స్. అంటే ఒక లాట్ మనకి ఎంతవుతుందని అక్కడ 8,837.50 అంటే ఇంటూ 10 లాట్స్. మినిమమ్‌గా 10 లాట్స్ మనం బుక్ చేసుకుంటాం. 88,375. ఓకే. అయితే ఇది పక్కన పెడితే మనం ఎక్కడ ఎంట్రీ అవ్వాలన్నాను? ఇక్కడ ఈ క్యాండిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఎంట్రీ అవుతారు ఇక్కడ. అంటే ఈ క్యాండిల్‌లో ఎక్కడైనా ప్లేస్ చేసుకోండి.
అంటే సపోజ్ ఇక్కడ 51.45 వచ్చిందండి. క్లోజింగ్ 51.15. నియర్లీ మనం 51కి ట్రిగ్గర్ అయ్యింది అని అనుకుందాం. అంటే మనకి లిమిట్ ప్రైసో లేకపోతే ఎగ్జిక్యూటివ్ మార్కెట్ ప్రైసో ఎలా తీసుకున్నా 51.45 వరకు వెళ్ళింది కాబట్టి మధ్యలోనే 51కి ఓకే 51.50 మనం ఎగ్జిక్యూట్ చేసుకుందాం అనుకుందామండి ట్రేడ్‌ని. అయితే మనం ఒక్కసారి చూడండి 51.5 ఇంటూ 105 డివైడెడ్ బై 100 అండి. అంటే మన టార్గెట్ ఎంత ఉండాలండి? 5% అంటే 54 రూపీస్ ఉండాలండి. ఓకేనా? అయితే ఇంచుమించు 51 ఇంటూ 51.5 కదా మనం ఎంట్రీ అవుతున్నాం. 51.5 ఇంటూ 106 51.5 ఇంటూ 106 డివైడెడ్ బై 100 అండి. అంటే మనకి టార్గెట్ 55. అంటే నియర్లీ 54-55 ఉంటే గనక ఖచ్చితంగా మనకి మన ట్రేడ్ ఏదైతే అనుకున్నామో అంటే 6% పోర్ట్‌ఫోలియో వస్తుంది. 6% అండి. అయితే ఉండొచ్చు అంటే ఖచ్చితంగా ఉండొచ్చండి. గ్రీన్స్ మనం సపోర్ట్ చేసే వరకు. ఇది 1 మినిట్ ఫ్రేమే కాబట్టి మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ ఉండదు. సపోజ్ మీరు ఇక్కడ ఎంట్రీ అవుతున్నారు. ఈ క్యాండిల్ అంటే 10:38కి ఎంట్రీ అవుతున్నాము. 10:38కి ఎంట్రీ అవుతున్నాం. 55 టార్గెట్ పెట్టుకున్నాం. ఇక్కడ ఎంతకొచ్చింది 52 పాయింట్ 53 అండి. ఇది 53.70 అండ్ నెక్స్ట్ కూడా 54 వరకు వెళ్ళింది. అక్కడే కన్సల్టేషన్ అయింది. 53, 54 10:38 నుంచి ఇంకా ఇక్కడికి కూడా రాలేదు. 54 అంటే 5% అయితే వచ్చిందండి. మనకి 3 మినిట్స్‌లోనే వచ్చింది. సపోజ్ మనం ఇక్కడ ఎంట్రీ అయ్యాం కదా 10:38 కంప్లీట్ అయ్యాక 10:39లోకి ఎంట్రీ అవుతాం. అంటే మనకి ఆల్మోస్ట్ 54 అంటే మనకి ఎక్కడొచ్చింది చూడండి 10:42కి వచ్చిందండి. అంటే 10:39కి ఎంట్రీ అయితే 10:39, 40, 41, 42 అంటే 4 మినిట్స్‌లో మనం 5% టార్గెట్ అయితే వచ్చింది. ఇంకా ఉందాము అంటే మాత్రం ఖచ్చితంగా 54 కాబట్టి 51.5 ఎంట్రీ కాబట్టి కాస్ట్ టు కాస్ట్ పెట్టుకుంటూ ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ మీరు ఈ గ్రీన్స్ ఏవైతే ఉన్నాయో కాస్త ఇంకొద్దిగా ఓపికతో ఉంటే మాత్రం 5-10 మినిట్స్ ఖచ్చితంగా మంచిగా వస్తుంది. అయితే ఎక్కడి వరకు ఉండాలి? ఒకసారి చూడండి. ఇవి కన్సల్టేషన్ న్యూట్రల్స్ ఎప్పుడు కూడా ఇవి కన్సల్టేషన్ ఇస్తది. ఎందుకంటే ఈ గ్రీన్ సపోర్ట్ బలంగా ఉంది కాబట్టి ఈ కన్సల్టేషను ఒకసారి చూడండి. ఇక్కడ వరకు ఉండొచ్చండి మీరు. ఈ 1, ఈ 2 ఈ అంటే 10:52, 10:53 అంటే ఇక్కడ క్లోజ్ చేసుకున్నాక మళ్ళా ఎంట్రీ అవ్వచ్చు. ఎక్కడ ఎంట్రీ అవ్వాలి? ఇక్కడ ఎంట్రీ అవ్వాలి మళ్ళా. ఇక్కడ ఎంట్రీ అవ్వాలి. ఈ క్యాండిల్ కంప్లీట్ అయిన తర్వాత ఎంట్రీ అవుతాం. అయితే అది కూడా 5% అది కూడా ఎంట్రీ అవ్వడానికి మిడిల్‌లో ఉందండి ఇక్కడ. ఈ పైన ఉంది కాబట్టి ఎంట్రీ తీసుకోకపోవడం మంచిది. ఇక్కడ ఉంటే తీసుకోవచ్చు కానీ ఇక్కడ ఉన్నారు కాబట్టి తీసుకోకూడదు ఖచ్చితంగా. సపోజ్ మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసేస్తే ట్రేడ్‌ని ఎక్కడన్నాను చెప్పామండి. ఇక్కడ 2 న్యూట్రల్స్ పడ్డాయి కదా! సపోజ్ ఇది న్యూట్రలే పడింది మీకు. ఈ న్యూట్రల్‌లో క్లోజ్ చేసుకున్న 59 దగ్గర క్లోజ్ అవుతుంది. సింపుల్‌గానే. ఇది ఈ న్యూట్రల్ తీసుకున్నా సరే నియర్లీ 63 అంటే మీకు ఆల్మోస్ట్ ఎంత పర్సెంటేజ్ వచ్చిందో ఒక్కసారి చూడండి. 60 రూపీస్ నియర్లీ తీసినా మీరు 60 రూపీస్ తీస్తే 51.5 అంటే 16% అండి. అంటే 1.1650 ఉంది కదా! సో, అంటే ఇక్కడ ఇంత ఉంది. 16.5% అంటే 100కి రూ. 16 వచ్చినట్టే. అంటే లక్షకి రూ. 16,504 వచ్చినట్టు లక్షకి ఇక్కడ. అంటే ఈ విధంగా మనం ఇక్కడ తీసుకోవచ్చండి ట్రేడ్‌ని. ఇది టీసీఎస్‌లో మంగళవారం నాడు జరిగిన పొజిషన్‌లో మరలా ఎక్కడ ఎంట్రీ అవ్వచ్చు ఒకసారి చూడండి. ఇది ఇంకా కిందకి రాలేదు కదా! ఇక్కడ కిందకి రాలేదు. సో, ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చండి మళ్ళా. చిన్నది ట్రేడ్ తీసుకోవచ్చు ఇక్కడ ఈ పొజిషన్‌లో. ఎందుకంటే ఈ 2 గ్రీన్‌లు సపోర్ట్ చేస్తది. వి షేప్ ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ న్యూట్రల్ కూడా కిందన ఉండి ఈ క్యాండిల్ ఎంత 66.90 అంటే నియర్లీ 67 అండి. 67 నేను ఎప్పుడు కూడా టార్గెట్ ఎప్పుడు కూడా 1 మినిట్‌లో 5% చాలా ఎక్కువ. 67 ఇంటూ 105 డివైడెడ్ బై 100 అంటే నియర్లీ 70.35 అంటే నియర్లీ 70 నుంచి 71 మధ్యలో తీసేయాలి మనం బయటకు వచ్చేయాలి. సపోజ్ ఇక్కడ ఈ క్యాండిల్ అయిపోయి క్లోజ్ అవుతాం. అంటే ఎంట్రీ అవుతాం. అంటే నియర్లీ ఈ క్యాండిల్ 67కి పెట్టుకుంటే 71 అండి. ఇక్కడ 70 కదా టార్గెట్. చూడండి ఒకసారి. అంటే 4 మినిట్స్ తర్వాత ఈ క్యాండిల్ కూడా మనకు వచ్చింది. ఎప్పుడైతే పైకి వెళ్ళిందో ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిపోవాల్సిందే. అంటే ఇక్కడైనా బయటకు వచ్చేయాలి నేను. మీరు 69
అయ్యి అండ్ క్లోజ్ ఇక్కడ ఉంది కదా! ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యి ఖచ్చితంగా రావాల్సిందే మీరు. అయితే స్టాక్స్‌లో ఎప్పుడైనా టీసీఎస్ లేకపోతే ఇలాంటి స్టాక్స్ ఉన్నాయి కదా! స్టాక్స్ అంత పెద్ద వాలటాలిటీ ఎక్కువ ఉండకపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎక్స్‌పైరీ డేస్‌లో తప్ప. మిగతా టైంలో సాఫీగా ట్రేడ్స్ తీసుకోవచ్చండి. ఇక్కడ స్టాక్స్‌లో బాగా ఉంటది మూవ్‌మెంట్ కూడాను. అంటే మన ఇండికేషన్స్. నెగెటివ్ ఇంపాక్షన్ చూడండి. మరి ఇక్కడ ఇదంతా తీసుకోలేదు. ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నారు? అయ్యి కూడా క్వెషన్స్ వస్తాయి. అయన్నీ కూడా మీకు చెప్తానండి. ఇప్పుడు ఇది పుట్ ఆప్షన్ కదా! పుట్ ఆప్షన్ కదా! ఇక్కడ నేను సెల్లింగ్‌లో నేను మాట్లాడట్లేదు. సెల్లింగ్‌లో ఎప్పుడైనా మాట్లాడినా సరే ఇక్కడ ఇక్కడ ఈ పొజిషన్ ఉందండి. ఇక్కడ తీసుకోవాలండి. రూల్ ప్రకారం చెప్పాలంటే. కానీ ఈ వాలటాలిటీ ఇక్కడ వి షేప్ రాకూడదు. స్ట్రెయిట్‌గా రావాలి. ఈ విధంగా రావాలండి. లైన్ ఇలా పడాలి కానీ ఇక్కడ ఈ విధంగా పడకూడదు. దీనికంటే కాల్ ఆప్షన్స్ సైడ్ బెస్ట్ కాదు. ఒకసారి క్లియర్‌గా అబ్జర్వ్ చేద్దాం. ఇది పుట్ ఆప్షన్ 3700 మనకి 3600 టీసీఎస్ అదే విధంగా ఉంది యెస్టర్‌డే. కాల్ ఆప్షన్ మనకు బయ్యింగే కదా మెయిన్ ఇంపార్టెంట్. సో, బయ్యింగ్‌లోనే చూద్దామండి మనం. చూడండి. ఇది ఇది ఈ బ్లూ లైన్ అనేది మంగళవారం నాడు ఇది మండే చూడండి. ఇది మండే మార్కెట్ అండి. ట్యూస్‌డే మార్కెట్. కన్సల్టేషన్ అవ్వట్లేదండి. ఇక్కడ ఫస్ట్ కన్సల్టేషన్ అయింది. ఓకే. 1 రెస్పెక్ట్ చేసింది. అండ్ ఇక్కడ 2 కూడా రెస్పెక్ట్ చేసింది కానీ ఈ యెల్లో లైన్ బయటనే ఉన్నాయి క్యాండిల్స్ అన్నీ. అండ్ ఇక్కడ రిస్క్ తీసుకుంటే మాత్రం కన్సల్టేషన్ కిందకి రావడానికి ఉంది ఎక్కువ. ఎందుకంటే డిస్టెన్స్ ఎక్కువ ఉంది. దీనికి ఈ క్యాండిల్‌కిని. సో, దాన్ని ఎక్కువ సపోర్ట్ చేయదు మనకి. ఒకసారి చూడండి. ఈ క్యాండిల్ ఇక్కడ తీసుకుంటే గనక మీరు ఇక్కడ ఈ 2 దగ్గరగా ఉన్నాయి కదా! ఇక్కడ తీసుకుంటే రిస్క్ తీసుకోవడం 46.50 దగ్గర తీసుకుంటే 43 స్టాప్ లాస్ పెట్టుకొని 46.50 దగ్గర తీసుకున్న మీరు ట్రేడ్‌లో సాఫీగా ఉండొచ్చండి కొంత. ఎంతసేపు చూడండి 46 ఇదెంత ట్రేడ్ ఉంది ఇది? సపోజ్ ఇది దగ్గరగా ఉన్నాయి కాబట్టి క్యాండిల్ ఇది 46.60 అంటే 5% టార్గెట్ కదా మనకి ఎప్పుడు కూడా నియర్లీ ఆ టార్గెట్ ఎంతలో వస్తుందా లేదా ఎందుకని కన్సల్టేషన్ ఎప్పుడు ఇంపార్టెంట్ అంటే 46.5 తీసుకున్నాం ఇంటూ 105 డివైడెడ్ బై 100 అంటే టార్గెట్ 48.825 అండి అంటే నియర్లీ 49 అంటే ఇక్కడ ట్రేడ్ ప్లేస్ చేసుకుంటే 49 టార్గెట్ అంటే ఒకసారి చూడండి వస్తుందా లేదా అని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోవాలండి 49 అంటే ఇక్కడ వచ్చిందండి 48.65కి వెళ్ళింది అండ్ దెన్ సేమ్ టైం మనకి ఇక్కడైతే వచ్చింది 48.95 మనకి అక్కడ అమౌంట్ ఎంత వచ్చిందండి అక్కడ 46.5 ఇంటూ 105 డివైడెడ్ బై 100 48.825 వచ్చింది చూసారా అంటే ఎగ్జాక్ట్గా వచ్చిందండి ఎగ్జాక్ట్గా అంటే ఎక్కువ కాదు తక్కువ కాదు 40.80 పైసా కదా ఒకసారి ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేసుకున్న ట్రేడ్ని ఇక్కడ పడుతుందండి 48.65 48.95 అంటే ఎగ్జిక్యూట్ అయితే అయిపోద్ది ఎందుకంటే అక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటున్నాను ఓపెన్ హై లో క్లోజ్ అక్కడే ఉందండి ఖచ్చితంగా అక్కడ ఎగ్జిక్యూట్ అయిపోద్ది ట్రేడ్ ఇన్కేస్ అవ్వకపోయినా క్లోజ్ చేసుకోవడం బెస్ట్ అండి ఎందుకంటే న్యూట్రల్స్ ఎక్కువ పడుతున్నాయి కదా మనకి కన్సల్టేషన్ డౌన్కి రావడం ఛాన్స్ ఉంది కాబట్టి ఇంకా మరలా ఎప్పుడు తీసుకోవచ్చు ఇక్కడ తీసుకోవచ్చు అండి మరలా ఈ పొజిషన్లో కూడా తీసుకోవచ్చు మీరు దగ్గరగా క్యాండిల్స్ ఉన్నప్పుడు దర్జాగా తీసుకోవచ్చు అండి ఇంకా మీకు నచ్చలేదు ఇక్కడ తీసుకోవచ్చు అండి క్యాండిల్ 5% రావడానికి నేను చెప్తున్నాయి అంటే స్క్లాపింగ్లో 5% ఇంపార్టెంట్ కాబట్టి 45 అండి 45 కదా సో 45 ఇంటూ 105 అంటే 47.25 అండి 47.25 సపోజ్ ఇక్కడ తీసుకుంటే మీరు టార్గెట్ 47.25 ఉండాలి ఇక్కడ చూడండి 46 వరకు వెళ్ళింది 46.40 46.95 47 47.55 అంటే నేను ఏదైతే చెప్తున్నానో 5% అంత క్యాల్కులేటెడ్గా ఎలాగుంటున్నాను అనేది కూడా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే 5% అని ఏదైతే చెప్తున్నానో స్క్లాపింగ్లో 1 to 5 minutes కాబట్టి హోల్డింగ్ చాలా ఈజీగా తీయచ్చు ఇక్కడ మళ్ళా ఎక్కడ తీయచ్చు మీరు అని చూస్తే ఇక్కడ న్యూట్రల్ పడింది కదా ఇంకా బెస్ట్ ఏంటంటే న్యూట్రల్ పడితే డైరెక్ట్గా వెళ్ళొచ్చండి రిస్క్ తీసుకొని వెళ్ళిపోవచ్చండి అంటే అవుట్ ఆఫ్ 10 ట్రేడ్స్ను ఖచ్చితంగా మనకి బాగానే వస్తాయి ప్లేసెస్ ఇక్కడ చూడండి
42 కదా న్యూట్రల్ క్యాండిల్ తర్వాత దీని ఓపెనింగ్ తీసుకుంటామండి. దీని ఓపెనింగ్ తీసుకొని 5% ఉంటాం. అంటే 42 ఇంటూ 5% అంటే ఎంత? 2.5 అంటే 44.5 ఇక్కడే వచ్చేసిందా? నెక్స్ట్ 2 మినిట్స్లో ఈ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ న్యూట్రల్ పడింది చూసారు ఇక్కడ? ఇక్కడ న్యూట్రల్ 42.75 అంటే 43 ఇక్కడ కూడా 2.5 మనకు రావాలి కమిషన్ అంటే ప్రాఫిట్. అంటే 45 పైన ఉండాలి. చూడండి నియర్లీ 44.60. ఒకసారి అక్కడ అది కూడా క్యాలిక్యులేట్ చేద్దామండి ఎంత వస్తుందో మనకు అది. ఎందుకంటే ఈ క్యాండిల్ అయ్యింది, ఈ క్యాండిల్ క్లోజింగ్ 42.75, దీని ఓపెనింగ్ కదా మనం మాట్లాడుకోవాలి. సో ఓపెనింగ్ 41.70, ఇది 42.75 క్లోజింగ్. సో 42కి తీసుకుంటే ట్రేడు లిమిట్ ప్రైస్లో పెట్టుకొని 42 ఇంటూ 105 డివైడెడ్ బై 100 అంటే 44 రూపీస్ 10 పైసా అండి. అంటే ఇక్కడ ట్రేడ్ మీరు ప్లేస్ చేసుకుంటే లిమిట్ ప్రైస్లో పెట్టి ఇక్కడ రావాల్సిందే మనకి 44 రూపీస్ రావాలండి. నియర్లీ 44.60 వచ్చింది మనకి అక్కడ. అంటే మీకు ఆల్మోస్ట్ ఇక్కడ నియర్లీ ఎంత వచ్చినట్టు? 44.5 డివైడెడ్ బై 42, నియర్లీ 6% వచ్చినట్టే ఇక్కడ ఈ స్పెసిఫైడ్ ట్రేడ్లో. అయితే మరలా ట్రేడ్ ఎప్పుడు తీసుకోవాలి ఒకసారి చూడండి. మీరంటే స్క్లాపింగ్లో ఇవన్నీ ఇంపార్టెంటే కదా. సో ఈ గ్రీన్స్ ఎప్పుడైతే మనకి ఇండికేషన్ ఇచ్చిందో ఇక్కడ 1 ఇండికేషన్ అండి, ఇక్కడ 1 ఇండికేషన్ అండ్ ఇక్కడ క్లోజ్ చేసుకున్నాం, ఇక్కడ క్లోజ్ చేసుకున్నాం. అండ్ ఒకసారి చూడండి ఈ మిడిల్లో కదా వచ్చాయి, ఇవి కిందన వచ్చాయి. మిడిల్లో వచ్చింది కాబట్టి ఇక్కడ కొద్దిగా ఈ లైన్ పైన మనకి క్లోజ్ అవ్వాలి. మిడిల్లో వచ్చినప్పుడు కూడా లైన్ పైన క్లోజ్ అవ్వాలి. కింద నుంచి వచ్చిందా న్యూట్రల్ ఇక్కడ తీసుకోవచ్చు. మిడిల్లో వస్తే లైన్ పైన క్లోజ్ అయితే ఎక్కువ పోర్షన్ మనకి బెటర్గా తీసుకోవచ్చు. అంటే ఈ పోర్షన్ కానీ ఈ పోర్షన్ కానీ మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి ఈ చిన్నది ఉంది చూసారా, అది క్యాండిల్ 44, ఇది 44, అంటే 10 పైసా తక్కువలో ఉంది మొత్తం మీద. అంటే ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 44 రూపీస్ కదా ఇది. గ్రీన్ క్యాండిల్ ఎప్పుడైతే వచ్చిందంటే ఇలాంటి ట్రేడ్స్ మీరు 5% కాదండి, కొద్ది డేర్ చేస్తే 10% పైనే వస్తుంది ఇంకా మనకి ఈజీగా. కరెక్ట్గా మనం అందుకోవాలి. కాకపోతే ఎక్కడి వరకు ఉండొచ్చు? ఇక్కడి వరకు ఉండాలండి, ఇక్కడి వరకు ఉండాలి ఈ క్యాండిల్ అండి. అయితే స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటాం మరలా. అది ఎలాగో చెప్తున్నాను చూడండి. ఇది ఎంత కాస్ట్? 44 కదా, 44 రూపీస్ అండి. ఒకసారి చూడండి 44 ఇంటూ 105 డివైడెడ్ బై 100 అండి. టార్గెట్ 46.2, టార్గెట్ 46.2 అంటే నియర్లీ 46 క్రాస్ అయితే మనం బయటకు వచ్చేయాలి. సో ఇక్కడ తీసుకున్న ట్రేడ్ ఏదైతే ఉందో 46 చూడండి ఒకసారి, ఇక్కడ వచ్చిందండి 47.10 వచ్చింది. ఇంకా ఉండొచ్చు ఖచ్చితంగా. 49.55 ఇక్కడ క్లోజ్ చేసుకున్నా సరే మీరు 48.50 దగ్గర బాగానే ఉంటుంది. అయితే న్యూట్రల్ కన్సల్టేషన్ కాదు, కామన్గా ఒక క్యాండిల్ వెయిట్ చేసిన 50.50 అంటే నియర్లీ 49 దగ్గర క్లోజ్ చేస్తే మీరు, నియర్లీ 49 దగ్గర క్లోజ్ చేస్తే మీరు తీసుకున్నది ఎంత? 42 కండి, 16% వచ్చిందండి ఇక్కడ. 42 46 44 కదా మనం తీసుకున్నాం. ఓకే చూడండి 49 డివైడెడ్ బై 44 అండి. నియర్లీ 11.36% అంటే లక్షకి 11,363 రూపాయలు వచ్చినట్టు అండి ఇక్కడ. అంటే స్పెసిఫై ఈ ట్రేడ్స్లో ఉండొచ్చు అంటే ఉండొచ్చు అండి. ఎంతో వెళ్ళలేదు ఇక్కడ, 52 రూపీస్ వరకు వెళ్ళింది. పెద్ద ఏమీ అమౌంట్ కాదు. మరలా ఎప్పుడు తీసుకోవచ్చు ట్రేడ్? ఇక్కడ న్యూట్రల్ ఇచ్చింది చూసారా, ఇక్కడ వి షేప్ ఇచ్చింది, ఇక్కడ తీసుకోవచ్చండి. మరలా ఎక్కువసేపు ఉండకూడదు. 5% బయటకు వచ్చండి. ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాం, స్టాప్ లాస్ ఇది మెయింటైన్ చేసుకుంటాం, క్యాప్చర్ ఇది చేస్తామండి. అంతే, సింపుల్ లాజిక్ అండి. ఓకే ఇక్కడ న్యూట్రల్ పడింది కానీ డిస్టెన్స్ ఎక్కువగా ఉంది, దీన్ని అవాయిడ్ చేస్తాం. ఈ విధంగా టీసీఎస్లో అయింది కదా. బజాజ్ ఆటోలో కూడా ఒక్కసారి చూద్దామండి. బజాజ్ ఆటోలో పుట్ ఆప్షన్సే మనం ఇప్పుడు అన్ని పుట్ ఆప్షన్సే నేను చెప్తానండి. ఎందుకంటే నిన్నైతే నెగిటివ్గా ఈ కాలు పుట్టు రెండు తగిలే. కాఫరేజ్లో చూద్దాం, ఎందుకంటే ఎక్కువ మార్కెట్ ఎక్కడ డౌన్ అయింది అది ఇంపార్టెంట్ మనకి. పుట్ ఆప్షన్
మీకు ఇందాక చెప్పాను కదా! ఈ ప్రీవియస్ దాంట్లోనే ఒక్కసారి అది క్లియర్‌గా చూడండి అది. మార్కెట్ ఇక్కడ క్లోజ్ అవుతుంది కదా! డబుల్ కన్సల్టేషన్ ఇవ్వాలి పెరగడానికి మనం అనుకున్నాం. సో, ఇక్కడ ఇవ్వలేదు. కానీ ఇక్కడ మిడిల్‌లో నుంచి పెరుగుతుంది ఇక్కడ. సో, యెల్లో లైన్ రెడ్ లైన్ పైన ఎప్పుడైతే వచ్చిందో అక్కడ ఎంటర్ అవ్వచ్చు మీరు అని చెప్పాను నేను. సో, ఇది 1 వచ్చింది. ఇక్కడ కన్సల్టేషన్ అయింది. సో, ఈ 3 క్యాండిల్‌లో ఎక్కడైనా మీరు ఎంట్రీ పాయింట్ తీసుకోవచ్చండి. సపోజ్ ఇక్కడ ఎంట్రీ పాయింట్ తీసుకున్నారనుకోండి. 130 దగ్గర ఎంట్రీ పాయింట్ తీసుకున్నాం అనుకుందాం. 130 దగ్గర ఎంట్రీ పాయింట్ తీసుకుంటే మన టార్గెట్ ఎంత ఉంటది? 5% అంటే 137 అండి. 136.5. నెక్స్ట్ క్యాండిల్ 140 వరకు వెళ్ళింది. నాట్ బ్యాడ్. అయితే ఉండొచ్చంటే ఖచ్చితంగా ఉండొచ్చు. చూడండి ఇక్కడ ఈ పొజిషన్స్ చూడండి. ఇక్కడ వరకు ఉండొచ్చండి మీరు. ఈ పొజిషన్ వరకు ఉండొచ్చు. 176 వరకు ఉండొచ్చు. కోఆపరేజ్‌లో. ఎంత బలంగా ఉందో చూడండి ఇది. దీని పాయింట్ వాల్యూ చూడండి 75 నిఫ్టీ లాగే ఉంది ఇది కూడా. ఒక్కసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. చూడండి మీరు ఎంట్రీ ఎక్కడ తీసుకోమన్నాను నేను? ఈ పాయింట్స్‌లో ఇక్కడి నుంచి పెరిగింది. ఈ పాయింట్స్ ఈ 3 క్యాండిల్ ఎక్కడైనా తీసుకున్నారు. ఇన్ కేస్ మీరు ఇక్కడే తీసుకున్నారు. ఇక్కడ తీసుకున్నారు. ఇక్కడ తీసుకోవచ్చు. 3 ట్రేడ్‌లో తీసుకోవచ్చు. ఇంచుమించు నేను యావరేజ్‌గా చెప్తున్నాను. పోనీ 135కి మీరు ప్లేస్ చేసుకున్నారు అనుకుందాం. ఇది 130 కదండీ క్లోజ్ అయింది. సో, నెక్స్ట్ ఓపెనింగ్ 138.95 వరకు వెళ్ళింది. ఓపెనింగ్, క్లోజింగ్ అక్కడే జరిగింది కాబట్టి 135 దగ్గర మనం మార్కెట్‌లో ఎంటర్ అయ్యాం అనుకుందాం. 135. 135కి ఎంటర్ అయితే 10% అంటే 13.5 అంటే నియర్లీ 148 149 రూపీస్ వరకు ఉండాలి. అంతే కదా మనకి. సో, ఇక్కడ చూడండి ఎక్కడి వరకు వచ్చి ఏ క్యాండిల్స్ వరకు వచ్చిందో అది. ఈ క్యాండిల్ టచ్ అయిపోయిందండి. 148.40 అంటే మనకు కావాల్సిన టార్గెట్ ఇక్కడ వచ్చింది. అంటే నియర్లీ మీరు ఎంట్రీ అయిన 1020కి 1030 1020కి ఎంట్రీ అవుతున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఆల్మోస్ట్ మనం ఇక్కడ ఈ టైంలో క్లోజ్ చేసుకుంటాం. ఇక్కడికి రాగానే మనం మార్కెట్‌లో నుంచి బయటకు వచ్చేస్తాం 145 కల్లా. ఐ మీన్ రూ. 145కి వచ్చేస్తాం మనం బయటికి. 148 కాదు కదండీ. రూ. 150కి వచ్చిందండి. ఎక్కడి వరకు వచ్చింది మనకి? ఈ పాయింట్‌కి టచ్ అయ్యాక వచ్చేస్తాం. ఈ పాయింట్ ఎక్కడండి? 175. అంటే ఒకసారి అది కూడా చూడండి. మనం తీసుకున్నది మనం సేల్ చేసేది 175 డివైడెడ్ బై 135 అండి. అంటే నియర్లీ 30% వస్తుంది ఈ ట్రేడ్‌లో. అంటే న్యూట్రల్ పడిందా వచ్చేస్తాం. మీరు అది ఎంత కాదు. మధ్యలో ఎళ్లారు, మధ్యలో వచ్చారనుకోండి అట్‌లీస్ట్ 20% అన్నా వస్తది కదా! 10% అటు ఇటులో మూవ్‌మెంట్ పోయినా సరే మనకి. ఈ విధంగా మనం క్యాప్చర్ అయితే మనం ఈ విధంగా క్యాప్చర్ చేస్తామండి. అట్ ద సేమ్ టైమ్ మార్కెట్ ఇంకా ఇక్కడ పొజిషన్స్ ఎక్కడ తీసుకోవడానికి లేదు. ఇదంతా వాలటాలిటీతో ఉంది. ఇక్కడ ఇంత పెద్ద క్యాండిల్ వచ్చిందంటే తీసుకోకూడదు. ఇక్కడ న్యూట్రల్ పడింది. ఇక్కడ తీసుకోవచ్చండి మళ్ళా. వి షేప్ వచ్చిందని. అంటే ఇక్కడ 125, 140 అవుతుంది. ఇదో న్యూట్రల్ పడింది. సో, ఇక్కడ మళ్ళా తీసుకొని ఇక్కడ 5% వరకు వెయిట్ చేయొచ్చు. కానీ 10% అయితే వస్తుంది ఈజీగానే మనకి. ఓకే. ఈ విధంగా న్యూట్రల్స్ ఫైండ్ ఔట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. అట్ ద సేమ్ టైమ్ కోఆపరేజ్ ఒకటి, టీసీఎస్ ఒకటి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అట్ ద సేమ్ టైమ్ ఇది పుట్ ఆప్షన్. కాల్ ఆప్షన్ కూడా మనం అలాగే చూస్తాము. కాల్ ఆప్షన్‌లో కూడా మనం ఆ విధంగానే ఫైండ్ ఔట్ చేస్తామండి. ఒకసారి మీరు కాల్ ఆప్షన్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇది బిఫోర్ ట్యూస్‌డే మార్కెట్ అండి ఇది. ఇదంతా ట్యూస్‌డే మార్కెట్. ఇక్కడ తీసుకుంటామండి కాల్ ఆప్షన్‌లో ఇక్కడ తీసుకోవచ్చండి. ఈజీగా తీసుకోవచ్చు ఇక్కడ పొజిషన్ మీరు. అంటే ఈ పొజిషన్ క్యాండిల్ ఎంత? 59.35 అంటే నియర్లీ 59కి ఎగ్జిక్యూట్ అయ్యామనుకోండి ట్రేడ్‌లో. 59కి ఎగ్జిక్యూట్ అవుతాం. లిమిట్ ప్రైస్ పెట్టుకొని 59 ఇంటూ 105 డివైడెడ్ బై 100 61.95 ఓకే. అంటే నియర్లీ 62 మనకు మోర్ దెన్ 62 వస్తే బెస్టే. ఇక్కడ ఎంట్రీ అవుతామండి. సారీ ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఎంట్రీ అవుతాం. సో, ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతది మన ట్రేడ్. అంటే 55 లోకి వచ్చింది చూసారా? 56, 58.65 అంటే ఇక్కడ మనకి ట్రేడ్ క్లోజ్ అవుతది.
సో మన టార్గెట్ 62 ఇక్కడ వచ్చిందండి. ఇక్కడ వరకు అంత దూరం అవసరం లేదు. 11:09కి ఈ ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 10కి రాలేదు. 11కు 60.50, 62.95 అంటే 106% అంటే లక్షకు 6,000, 7,000 వచ్చినట్టే ఇక్కడ. ఇంకొద్ది పైకి 64.45, 64 అండి. అంటే ఒకసారి అది చూద్దాం. నియర్లీ 63కి మనం ఎగ్జిక్యూట్ చేసిన ట్రేడ్ ఎంత పర్సెంటేజ్ వచ్చిందో చూద్దాం. 63 డివైడెడ్ బై 59 అండి. అంటే 6.77 అంటే నియర్లీ 7% అండి. 1,00,000కి 7,000%, ఐ మీన్ 7,000 ప్రాఫిట్ ఇక్కడ ఈ ట్రేడ్లో తీసుకోగలుగుతున్నాం. ఎక్కువసేపు ఉండొద్దండి బిగినర్స్ చెప్పేదంటే. కావాలంటే ఇంకో ట్రేడ్ తీసుకోవడానికి మనం ఉండాలి కానీ ఎక్కువ ట్రేడ్స్కి ఉండడానికి ఇష్టం ఇది చూపించకూడదు. అయితే స్టాప్ లాస్ పెట్టుకొని మీరు ఎగ్జిక్యూట్ చేసుకుంటారంటే ఇంకా ఇక్కడ వరకు కూడా వస్తుందండి, 75 రూపీస్ వరకును. అంటే నియర్లీ అది 75 రూపీస్ వరకు వెళ్ళినట్లయితే ఇంకా ట్రేడ్లో ఎంత బలం ఉందో చూడండి ఒకసారి. 75కి ట్రేడ్ క్లోజ్ చేసుకుంటే 59కి ఎంట్రీ అయ్యి 27% వచ్చినట్టే కదా. అంటే 1,27,000 అది చిన్న అమౌంట్ కాదు కదా. అయితే ఎలా తెలుస్తుంది మీకు అంటే ఫస్ట్ ఇక్కడ ఇది కన్సల్టేషన్ అండి. ఇది ఇంకా కిందకి రాకూడదు. దీని తర్వాత బ్లూ లైన్స్ పడకూడదు, న్యూట్రల్స్ ఇది దీని కింద కూడా న్యూట్రల్ రాకూడదు. అంతే 1 మినిట్, నెక్స్ట్ 2 మినిట్స్లో మనకి ట్రేడ్ తెలిసిపోద్ది. ఇది మరలా హైయెస్ట్ వెళ్ళింది చూసారు 65.20. ఎప్పుడైతే వెళ్ళిందో బలం ఎక్కువగా ఉంది పైకి. అంటే ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అన్నీ కూడా దీంట్లోనే మెర్జ్ అయిపోతాయి. మనకి మొత్తం ఈ క్యాండిల్స్లోనే మెర్జ్ అయిపోతాయి కాబట్టి మీరు ఎటువంటి ప్రాబ్లం అయితే మనకు ఉండదు. అట్ ద సేమ్ టైం పైకి 71 వరకు 71 వరకు వెళ్ళింది. కాస్త ఇక్కడ న్యూట్రల్ ఇచ్చే వరకు, అంటే ఈ న్యూట్రల్ ఇచ్చింది చూసారు ఇక్కడ, ఇదొక న్యూట్రల్ ఇచ్చింది, ఇదొక న్యూట్రల్, అంటే ఇక్కడ క్లోజ్ అయిపోవాలి మీరు. దీని క్లోజ్ 72.80 కానీ 70, ఇక్కడ ఈ రెండు క్యాండిల్లో ఎక్కడైనా మీరు క్లోజ్ అవ్వాల్సిందే, బయటకు వచ్చేయాలి. ఈ విధంగా క్లోజ్ చేసుకుంటే మనకు మంచి ప్రాఫిట్ అయితే మనం ఉంటాము. అట్ ద సేమ్ టైం మరలా ఎక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండకూడదండి. దీన్ని టచ్ అవ్వాలి అని చెప్పాను. దీనికంటే సపోజ్ ఇక్కడ ఎంట్రీ అయితే మళ్ళీ 66కి అంటే 5% అంటే 3 రూపీస్ టు 4 రూపీస్ అంటే 69. ఒకసారి చూడండి ఇక్కడ వచ్చింది. అలాగే ఇక్కడ ఇది న్యూట్రల్ పడిందా, ఇది ఒక న్యూట్రల్ పడిందా కిందన 62 అంటే 65 టార్గెట్ అండి. స్క్లాపింగ్ 67 అంటే 67కి వచ్చింది పైన. ఈ విధంగా స్క్లాపింగ్లోనే ఎక్కువ ట్రేడ్స్ తీసుకుంటూను మనకి స్క్లాపింగ్లో మంచి రిజల్ట్ రావచ్చు. ఇక్కడ న్యూట్రల్ పడింది, తీసుకుంటే ఇక్కడే తీసుకోవాలండి. ఈ క్యాండిల్ తీసుకోకూడదు, ఎందుకంటే పెద్దగా ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పెద్దది పడింది, అది కూడా 14 పాయింట్స్. ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ కూడా 14 పాయింట్స్ దగ్గర ఉంది. ఇక్కడ ఖచ్చితంగా తీసుకోకూడదు. మళ్ళీ ఎప్పుడు తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకోవాలండి క్యాండిల్, ఈ పాయింట్లో తీసుకోవాలి. అంటే ఇక్కడ తీసుకోవాలి, ఇక్కడ తీసుకొని 65.50, 5 to 10% వరకు వెయిట్ చేయొచ్చు. 5 to 10% ఇక్కడ చూడండి. అంటే ఈ 3 క్యాండిల్స్ బలంగా ఉన్నా నేనైతే యాక్సెప్ట్ చేయనండి. ఇక్కడ న్యూట్రల్ ఎప్పుడైతే పడింది, న్యూట్రల్ పడాలి నాకు. అదే కనుక ఇక్కడ బ్లూ న్యూట్రల్ ఇచ్చింది అనుకోండి, నేను అది కూడా తీసుకోను ట్రేడ్ని. ఖచ్చితంగా నెగిటివ్ వైపే ఉంటాను నేను ఇక్కడ. ఓకే, ఒకసారి ఇక్కడ చూడండి 3 గంటలకి మంచి మూమెంట్ అయితే ఉంది. అయితే 3 గంటలకి టోటలీ కన్సల్టేషన్ ఇస్ ద అప్పర్ లెవెల్ అండి. ఇక్కడ నేను ఈ ట్రేడ్ అంతా వదిలేస్తాను. అంటే ఇక్కడ ఉన్న 1 మినిట్ ఫ్రేమ్ అయితే రిస్క్ తీసుకోవచ్చు అంటే మాత్రం ఎక్కడ తీసుకోవాలంటే ఈ కన్సల్టేషన్ వదిలేస్తాం. ఈ క్యాండిల్ అయిపోయి తీసుకుంటామండి. అంటే ఇక్కడ ఈ పొజిషన్ 76 ఈ క్యాండిల్ క్లోజ్ అంటే 77 కదా. సో 77కి తీసుకొని మనం పొజిషనల్గా ఎంత అయితే టార్గెట్ 5% 10% వెయిట్ చేయడం, బయటకు వచ్చేయడం అంతే. ఇది కాఫ్రేజ్లో అంటే. అట్ ద సేమ్ టైం నిఫ్టీలో అబ్జర్వ్ చేద్దాం. మెయిన్ నిఫ్టీ కదా, ఇప్పుడు ఆల్రెడీ 30 మినిట్స్ అవుతుంది. నిఫ్టీలో కూడా అబ్జర్వ్ చేద్దాం. నిఫ్టీలోనే నేను లాస్ట్ టూ డేస్కి సంబంధించిన డేటాని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను సపరేట్గా ఈ లింక్స్ అయితే పంపిస్తున్నాను కాబట్టి అందరికీ కొద్దిగా ప్రాబ్లం లేదు. మంచి మండే ట్యూస్డే 2 అబ్జర్వ్ చేద్దామంటే రెండింటిలోని ఇక్కడ దీనికే పొజిషనల్గా కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ ఏ విధంగా 1 మినిట్లో ట్రేడ్ తీసుకుంటే బాగుంటుంది అనేది నేను దీంట్లో డిస్కస్ చేస్తానండి. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. మండే అండ్ ట్యూస్డే 2 డేస్ మనం వర్కౌట్ చేద్దాం దీని మీద. అయితే నేను ఇది ఒక్క దాని మీద బేస్ అయి చెప్పట్లేదు కాబట్టి అదొకటి మైండ్లో పెట్టుకోండి మీరు అందరూ.
ఒకసారి చూడండి న్యూట్రల్స్ ఇక్కడ ఇంతవరకు ఇచ్చింది, ఇది కూడా ఇక్కడ ఇక్కడ ఈ షేప్ ఇవ్వట్లేదు, ప్లస్ ఇది కూడా విక్ లేకుండా పడుతున్నాయి. విక్కులు లేకుండా పడింది అంటే కష్టం. ఇక్కడ న్యూట్రల్ పడిందన్నా గ్రీన్ కిందన ఉన్నాయి, అంటే 40 నాట్ గుడ్ మూవ్. ఒకసారి చూడండి ఇక్కడ విక్ పడింది, ఇక్కడ వి షేప్ కన్ఫర్మేషన్ ఇదండి. ఓకే, 5% మీరు ఉండాలి అంటే 263, 260కి లిమిట్ ప్రైస్ అండి. 260కి లిమిట్ ప్రైస్ అంటే వస్తుందా లేదో ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే ఇది కొద్దిగా లాంగ్ ట్రేడ్లోకి వస్తుంది ఇది, అందుకే నేను చెప్పలేను ఇలాంటిది. 260 ఇంటూ 105, సో సారీ 260 ఇంటూ 105 డివైడెడ్ బై 273 అండి. అంటే సపోజ్ ఎక్కడ ట్రేడ్ తీసుకుంటారు, ఇక్కడ ట్రేడ్ తీసుకుంటారు మీరు 945 దగ్గర ట్రేడ్ తీసుకుంటారు. ఎంత, 265 దగ్గర ట్రేడ్ తీసుకున్నారు అనుకోండి. 273 టార్గెట్ అండి. ఒకసారి చూడండి ఇక్కడ వచ్చిందండి, ఇక్కడ వచ్చింది మన ట్రేడ్. అంటే మనం ఎంట్రీ అయింది అక్కడ 945, ఎగ్జిక్యూట్ అయ్యింది అక్కడ 949కి ఎంట్రీ నుంచి బయటకు వచ్చేస్తామండి. ఖచ్చితంగా బయటకు వచ్చేయండి, ఎందుకంటే బ్లూ క్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి. అయితే మనకు ఇంకా గన్ షాట్గా క్యాండిల్స్ ఎక్కడ వస్తాయి చూడండి. ఇదంతా టోటల్ కన్సల్టేషన్ అండి, టోటల్ కన్సల్టేషన్. ఇక్కడ ఈ చిన్న చిన్న విక్స్ ఎక్కడైతే పడ్డాయి టోటల్ కన్సల్టేషన్. మన ఖచ్చితమైన క్యాండిల్ ఎక్కడ ఉందో అది అబ్జర్వ్ చేస్తే బెస్ట్గా ఉంటుంది. ఒకసారి చెప్తాను ఉండండి దీన్ని. ఇది ఈ సెకండ్ 2 కన్సల్టేషన్స్ అవ్వాలని మీకు చెప్తా ఉంటాను కదా. ఇది 1 అండి. యాక్చువల్లీ ఇది మిడిల్ క్యాండిల్. ఇక్కడ తీసుకున్న 5% తీసుకోవచ్చు మీరు. 250 అంటే 265 టార్గెట్. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ కూడా వస్తుంది మనకి. అలా కాదనుకున్న ఈ కన్సల్టేషన్ క్లోజ్ అయిన తర్వాత ఉంటే మాత్రం మీకు చాలా మంచిగా ఉంటుందండి రిజల్ట్. సపోజ్ ఇక్కడ ఇది వి షేప్ వచ్చింది చూసారా, అంటే ఈ క్యాండిల్లో మనం తీసుకుంటామండి. ఈ క్యాండిల్ వి షేప్, ఈ క్యాండిల్ క్లోజ్ అయితేనే కదా మనకు తెలుస్తుంది. సో ఈ క్యాండిల్లో మనం పొజిషనల్ తీసుకుంటాం. పొజిషనల్ ఎంతకి, ఈ బ్లూ క్యాండిల్స్ మీకు మర్చిపోండి. ఇన్ కేస్ నాకు ఇంకా కన్స్టార్ట్గా కావాలి అంటే మాత్రం దీన్ని కూడా అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేసిన తర్వాత ఇక్కడ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఈ క్యాండిల్ 11-2 కదా ఎంట్రీ అయ్యాం, సారీ ఇది 11-1కి, అంటే 255కి, అంటే 255 అంటే 262.5 పైసా. అంటే ఇక్కడ చూడండి 2 మినిట్స్లో 3 మినిట్స్లో ఆ టార్గెట్ రీచ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం నాకు అది కూడా కరెక్ట్గా గన్ షాట్గా మనకి ఇవ్వలేదు అనుకుంటే మాత్రం ఇక్కడ తీసుకుంటామండి, ఈ పొజిషనల్లో తీసుకుంటాం. అంటే అటు కానీ ఇటు కానీ మూమెంట్ ఉంటుందని ముందే చెప్పేస్తున్నాను. ఇది రిస్కే, ఇది ఉంటే అటు మూవ్ ఉంటుంది, ఇటు లేకపోతే ఇటు మూమెంట్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీరు ప్లస్ ఏంటంటే ఇక్కడ న్యూట్రల్స్ దగ్గరగా న్యూట్రల్ పడుతుంది చూసారా, దగ్గర న్యూట్రల్ గ్రీన్ న్యూట్రల్ను ప్లస్ ఇది గ్రీను బయటనే ఉంది, అది ఒక బలం అండి అంతే. అంటే పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అంటే ఎంత పర్సంటేజ్ అని చెప్పను, అది కూడా చెప్పడం కష్టం ఇది 1 మినిట్లోనే. 260కి తీసుకున్నారనుకోండి, 260కి అంటే టార్గెట్ ఎంత, 13 రూపీస్ అండి. 26 అంటే 10%, అంటే 13 అంటే 5%, అంటే 260 ప్లస్ 13 273. ఒకసారి చూడండి అదే టార్గెట్. నెక్స్ట్ క్యాండిల్ 263 వరకు వెళ్ళింది, పై క్యాండిల్ 269 వరకు వెళ్ళింది, 269.35. ఓకే, అండ్ ఇది ఒకసారి చూడండి 272.60. సో ఇక్కడ విక్ ఎప్పుడైతే న్యూట్రల్ పడిందో అంటే ఈ క్యాండిల్లో మీరు బయటకు వచ్చేయాలి, లేకపోతే ఇక్కడ మీరు ఆల్మోస్ట్ 4% 5% తీసుకొని ఇక్కడ కూడా బయటకు రావచ్చు. ఇంకా గన్ షాట్గా రావాలి అని అనుకుంటే కనుక ఎక్కడ సపోర్ట్ చేయాలో చెప్తున్నాను చూడండి. ఇవన్నీ గ్రీన్ కన్సల్టేషన్స్ ఇస్తున్నాయి చూసారా, ఈ క్యాండిల్ దగ్గరగా మూవ్ అవ్వాలి అండి మనకి. అంటే ఈ క్యాండిల్ చూడండి ఒకసారి, ఈ విక్ ఈ క్యాండిల్ చూడండి. ఇక్కడ ఈ పొజిషన్లో తీసుకుంటే 82, ఇక్కడ 265 లాస్, టార్గెట్ వచ్చి 300 అండి. అంటే 1:1 రేషియో ఇది కూడా. అంటే నిఫ్టీలో అట్ ద సేమ్ టైం మండే ఇంకా ఎక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ 1 2 ఇది ఒకసారి చూసారు, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు జూమ్ అవుట్ చేస్తాను.
జూమ్ అవుట్ చేస్తే కరెక్ట్గా కనిపిస్తుంది మీకు. ఇదంతా న్యూట్రల్స్ పడ్డాయి చూసారా, ఇదంతా న్యూట్రల్స్ పడ్డాయి కదా. ఎప్పుడైతే ఒక క్యాండిల్ హైకి వెళ్ళి ఈ క్యాండిల్ హైకి వెళ్ళి అలా కొద్దిగా డౌన్కి వచ్చి కన్సల్టేషన్ అవుతుందో, అంటే న్యూట్రల్ పడుతుందో, అంటే ఇక్కడ తీసుకుంటాం పొజిషనల్గా. అంటే ఇక్కడ వద్దు అండ్ ఈ రెండు కూడా వదిలేయండి. ఇక్కడ ఈ క్యాండిల్ న్యూట్రల్ పడిన తర్వాత, అంటే ఇక్కడ ఈ క్యాండిల్ అయిపోయిన తర్వాత దీని ఓపెనింగ్కి తీసుకుంటాం. హైయెస్ట్ ఎంత 252కి తీసుకుంటాం అండి. అంటే మరలా మన టార్గెట్ 5% లేకపోతే ఎంతో మీరు క్యాల్కులేట్, మీ రిస్క్ మేనేజ్మెంట్ డిపెండ్ అండి. ఇది చూడండి 270, 264 ఎక్కడి వరకు ఉండొచ్చు ఒకసారి క్యాల్కులేట్ చేసుకోండి. డౌన్ మూమెంట్ ఇక్కడ వి షేప్ వరకు, పెద్ద వి షేప్ ఇక్కడ 272, 275. ఇక్కడ టార్గెట్ ఇక్కడ కూడా మనం రీచ్ అవ్వగలుగుతున్నాం అండి. ఇక్కడ కూడా అట్ ద సేమ్ టైం మార్కెట్ ఓపెనింగ్ సిచ్యువేషన్ ఇంకా చాలా బాగుంటుంది. 5% అనేది కాన్సెప్ట్ చూడండి. ఫస్ట్ కన్సల్టేషన్ బేసికల్లీ ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చండి మనం. ఎందుకంటే ఇక్కడ వి షేప్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రాలేదు, కానీ ఇక్కడ వి షేప్ వచ్చింది. అంటే ఈ క్యాండిల్ తర్వాత వచ్చింది వి షేప్. అంటే ఇక్కడ ఎంట్రీ అవుతామండి. స్టాప్ లాస్ వచ్చి ఇది స్టాప్ లాస్ 196 అనుకుంటే, ఎంట్రీ అయ్యింది 210 అనుకుంటే, అంటే 14 రూపీస్ లాస్ పెట్టుకుంటే ఇంకో 14 రూపీస్ టార్గెట్ పెట్టుకోవాలి. అంటే 210 టార్గెట్. ఒకసారి చూడండి, నెక్స్ట్ క్యాండిల్ అయితే వచ్చింది ఈజీగానే. కానీ ఇంకా ఉండొచ్చు. అంటే స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ ఖచ్చితంగా ఉంటే మనకి బెటర్గా వస్తుంది. ఎక్కడి వరకు, ఈ న్యూట్రల్ పడే వరకు, అంటే దీని వరకు ఉంటాను 240 వరకు ఉండొచ్చు అండి. అంటే మార్నింగ్ టైంలో అయితే ఇంకా గన్ షాట్గా క్లియర్ కట్గా తక్కువ రిస్క్ 1:2లో 1:3లో మనం దీని నుంచి పోర్ట్ఫోలియోని మనం పెంచడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఇక్కడైతే ఎక్కువగా ఉన్నాయి. ఇది తక్కువ కాదు. మరొకసారి చెప్తున్నాను చూడండి. ఇది మండే మార్కెట్ క్లోజ్ అండి. ఇది ట్యూస్డే మార్కెట్ ఓపెనింగ్ కన్సల్టేషన్ అవుతుంది. అండ్ బయటకి ఇక్కడ వచ్చింది కదా, బయటకు వచ్చింది, దగ్గర పడింది క్యాండిల్. ఇంకా మీకు అవసరం లేదు అంటే ఈ బ్లూ న్యూట్రల్స్ కిందకి వచ్చింది చూసారే, పైనుంచి కిందకి, ఇక్కడ ఈ క్యాండిల్లో మీరు దర్జాగా తీసుకోవచ్చు. ఈ క్యాండిల్లో అంటే ఈ క్యాండిల్ కంప్లీట్ అయిపోయి తీసుకున్నారనుకోండి, సపోజ్ ఇక్కడ ఎంట్రీ అయ్యారనుకోండి 227 దగ్గర, మీ టార్గెట్ 10% ఈజీగా తీయచ్చండి. 227 అంటే 230 తీసుకున్న 23, అంటే 227 + 23 ఎంత అండి, 250 టార్గెట్ అండి. 250 ఈజీ టార్గెట్ అండి. 10% అనుకుంటే అట్లీస్ట్ 5% అంటే నియర్లీ 227 ఇంటూ 105% అండి. 239 క్రాస్ అయితే మాత్రం మీరు 6% దగ్గర వచ్చేస్తుంది. ఇక్కడ ఒకసారి చూడండి, దీని ఓపెనింగ్ ఎంత 223. 223 అంటే 235, 240 మధ్యలో ఉంటే 6% ఈజీగానే వస్తుంది. 231 వరకు వెళ్ళిందండి. ఇక్కడ 236. అంటే ఈ 2 మినిట్స్లోనే టార్గెట్ రీచ్ అయిపోయిందండి. 5% అనేది. ఇంకా ఉండొచ్చు అంటే ఉండొచ్చు. ఎక్కడి వరకు అండి, ఈ న్యూట్రల్ పడే వరకు ఉండొచ్చు. అంటే సేమ్ టైం 240 వరకు, 249 ఇక్కడ వరకు ఉండొచ్చు. 250, 249 వరకు ఉండొచ్చు అండి ఈ పొజిషనల్గాను. ఒకసారి చూడండి ఇంకోటి, ఇది ఒక ట్రేడ్ అండి. 216, 227, 4 to 5%. కానీ మధ్యలో వచ్చింది కాబట్టి మధ్యలో అవాయిడ్ చేయడం బెస్ట్. అండ్ ఇది ఈజ్ ద న్యూట్రల్, న్యూట్రల్స్ కాబట్టి 2 న్యూట్రల్స్ గ్రీన్లో పడాలండి. పైన పడ్డాయి కాబట్టి దీన్ని కూడా అవాయిడ్ చేస్తాం. ఏ విధంగా అంటే ఈ న్యూట్రల్స్ ఇక్కడ పడాలండి. ఇక్కడ పడితే ఇంకా బలం ఉంటుంది. ఈ వి షేప్ చాలా పెద్దది చూసారా ఇది. సో బయటకు వచ్చిందా, ఈ క్యాండిల్ బయటకు వచ్చింది చూడండి. సో ఇక్కడ పొజిషనల్ తీసుకుంటామండి. 194, స్టాప్ లాస్ 184. ఒకసారి చూడండి, దీని హైయెస్ట్ ఎంత 194.60, 184.50 లోయెస్ట్ అండి. అంటే 195 క్లోజింగ్. అక్కడే మార్కెట్ ప్రైస్ తీసుకొని టార్గెట్ 10% అంటే నియర్లీ 215 వరకు ఉండొచ్చు మనం ఈజీగా. 215 టార్గెట్, 5% కదా. సో మనకి ఇక్కడ 190 అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ క్యాండిల్ ఓపెనింగ్ తీసుకుంటాం 191. ఒకసారి చూడండి,
191 అంటే 190 అనుకుందాం. 190 ఇంటూ 9.5%, ఐ మీన్ 10% అంటే 19 రూపీస్ అండి. సో దాంట్లో ఆఫ్ 9.5 అంటే 199.5, అంటే నియర్లీ 5% రావాలంటే ఇక్కడ నేను 191కి ఎంట్రీ అయిన తర్వాత, అంటే ఇక్కడ ఎంట్రీ అయిన తర్వాత 191కి నా టార్గెట్ 199 అండి. సో ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ నేను ఎంట్రీ అయ్యింది అక్కడ 11:32 క్యాండిల్లో కాదండి, 11:33కి ఎంట్రీ అవుతాను. 33కి రాలేదు, 34 రాలేదు, 35కి వచ్చిందండి. 35కి మన 5% వచ్చింది, 6% ఇక్కడ వచ్చిందండి. నియర్లీ మన టార్గెట్ 1141కి 10% కూడా వస్తుంది. ఎక్కడ 11:33 నుంచి 1141, అంటే ఎన్ని నిమిషాలండి? 8 నిమిషాల్లో ఈ 5 క్యాండిల్స్ క్యాప్చర్ చేసింది 10%ని. 5% అయితే 5 to 6% అయితే నియర్లీ 3 to 4 మినిట్స్లో మన ఈ క్యాండిల్స్లో క్యాప్చర్ చేయగలిగామండి. ఇక్కడ క్యాండిల్స్లో క్యాప్చర్ చేయగలిగాం. ఓకేనా? ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ కూడా చూడండి, వి షేప్ ఇచ్చిన తర్వాత చిన్న క్యాండిల్స్ పడ్డాయంటే మీరు ఇక్కడ ఈ క్యాండిల్లో తీసుకోవచ్చండి ఈజీగా. నేను డైరెక్ట్గా మూమెంట్ కలుపుకుంటూనే వెళ్ళి చూస్తున్నాను, పైన చూడట్లేదండి, కిందనే చూస్తున్నాను. ఇక్కడ తీసుకోవచ్చు, మరలా కొంతవరకు పొజిషనల్గా తీసుకోవచ్చండి. పర్సంటేజ్ అంటే చిన్నపాటి ప్రాఫిట్స్ అయితే మనం మెయింటైన్ చేయగలం. ఎక్కువ ట్రేడ్స్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఒకటి తీసుకోవచ్చండి, డౌన్కి టచ్ అయ్యి ఎప్పుడైతే పైకి వెళ్తుందో తీసుకోవచ్చండి ఈజీగా. ఇక్కడ కానీ ఇక్కడ కానీ తీసుకొని మనం 5% 10% ఈజీగా తీసుకోవచ్చు. సపోజ్ నేనైతే ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే తీసుకుంటానండి. దీని ఓపెనింగ్ తీసుకుంటాను. దీని ఓపెనింగ్ ఎంత అండి? దీని ఓపెనింగ్ 221, 218 అంటే 220, అంటే నియర్లీ 22 రూపీస్ పెట్టుకున్న 242 అంటే 10% అంటే 5% అంటే ఎంత? 11 రూపీస్ అంటే 231 రావాలి 5% రావాలంటే. సార్ చూడండి, సార్ క్యాలిక్యులేట్ చేసి చెప్తాను. 220 ఇంటూ 105 డివైడెడ్ బై 100 అండి. టార్గెట్ 231 ఉండాలి. అంటే ఎక్కడ ఈ క్యాండిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే 220కి తీసుకుంటే 231 ఉండాలి. కాకపోతే మనకి మ్యాక్సిమము ఇక్కడ వరకు వస్తుంది. ఎక్కడ వరకు? 230 వరకు వస్తుంది. సో అక్కడ లెఫ్ట్ అయిపోతాం. అయితే నేను 220 అనేది చాలా కిందకి చెప్పానండి. ఇక్కడ మీకు ఎక్కడ చెప్పాను? ఇక్కడ చెప్తున్నాను ట్రేడ్ తీసుకోమని. కానీ ఆ క్యాండిల్ లో 217 దగ్గర ఉంది, 220 దగ్గర కాదు. ఓకేనా? 217 అంటే ఇక్కడ ఓపెనింగ్ 218, ఓపెనింగ్ దగ్గర తీసుకోవాలని చెప్పాను కదా. నేను 220 అనేది రాంగ్గా మాట్లాడాను. సో 218 దగ్గర ఓపెనింగ్లో తీసుకుంటే 105 డివైడెడ్ బై పర్సంటేజ్ అండి 229 అండి. సో చూడండి, ఇక్కడ 229కి రీచ్ అయిపోయింది. 228.0 వచ్చింది అక్కడ కూడా 229. ఇక్కడ చూడండి 229. అంటే మీరు ఇక్కడ ఈ 132కి తీసుకున్న 138, 6 మినిట్స్లో మన టార్గెట్ రీచ్ అవుతుంది. 5%. ఇంక ఈ క్యాండిల్స్ అయితే నేను వదిలేస్తాను. కాల్ సైడ్, పుట్ సైడ్, ఇదే నిఫ్టీలో పుట్ సైడ్ మనం అబ్జర్వ్ ఇది ఎస్టర్డే అబ్జర్వ్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. మార్కెట్ ఎస్టర్డే ఇక్కడ పొజిషనల్గా ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకుంటామండి 48, 10% అంటే 5 రూపీస్ అనుకుంటాం, 52.5. అంటే 50 రూపీస్ క్రాస్ అయితే మనం ఎగ్జిక్యూట్ అయిపోవచ్చండి ఈజీగా ట్రేడ్ నుంచి. చూడండి, ఇక్కడ 50 రూపీస్ వచ్చింది, 51 వచ్చింది, అంటే 7% వచ్చినట్టే. మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, నేను మైండ్లో క్యాలిక్యులేట్ చేస్తున్నా కాబట్టి నాకు ఈజీగా ఉంది. యాక్చువల్గా ఇక్కడ ఎంట్రీ అవుతామండి, ఎగ్జిక్యూట్ చేయడానికి ఇక్కడ ఎంట్రీ అవుతాం 46.45. అంటే ఇక్కడ ఒకసారి చూడండి, అదే చెప్తున్నాను మీకు. 46.45 ఇంటూ 46.5 వేద్దాం ఇంటూ 106% చేస్తున్నానండి, ఎందుకంటే చిన్నవి ఎప్పుడు కూడా ఎక్కువగానే వస్తుంది, ప్రాబ్లం లేదు. 49 రూపీస్ అండి, 49 దాటితే ఈజీగా మనకు స్కోర్ వస్తుంది.
సో ఇక్కడ న్యూట్రల్ పడింది. ఈ క్యాండిల్ వదిలేయాలని చెప్పాను. సో దీని ఓపెనింగ్ తీసుకుంటాం. 46.25 49 టార్గెట్. మనం ఎంట్రీ అయింది ఎప్పుడు 112 కండి. ఇక్కడ వచ్చిందండి 117కి వచ్చింది. ఇంకొద్దిగా 117కి ఐ మీన్ మోర్ దెన్ 6 to 7% వచ్చినట్టే. నేను 6% ఇంకా కొద్దిగా పైకి వెళ్తుంది కాబట్టి 7 to 7% అబవ్ వచ్చినట్టు ఈ క్యాండిల్స్. ఇంకా గన్ షాట్ క్యాండిల్స్ మళ్ళీ ఎక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఈ క్యాండిల్లో తీసుకోవచ్చు మళ్ళీ. ఎందుకంటే న్యూట్రల్ కిందన పడింది అండ్ గ్రీన్ చాలా సపోర్టెడ్గా ఉంది. గ్రీన్ క్యాండిల్ ఇక్కడ వరకు ఉండొచ్చు మీరు. ఇక్కడ వరకు అంటే ఇక్కడే ఎంట్రీ అవుతారు 42.65 దగ్గర. అంటే దీని ఓపెనింగ్కి 42.70 దగ్గర ఓపెన్ తీసుకుంటాం. అంటే నియర్లీ 43 రూపీస్ వేస్తున్నానండి యావరేజ్ ఆన్ అన్ యావరేజ్. 43 into 106% అండి. 6% ఎందుకు వేస్తున్నానంటే ఖచ్చితంగా ఆ క్యాండిల్స్ ఎక్కువగానే వస్తాయి. అందుకే నేను 6% మినిమం పెడుతున్నాను దానికి. అంటే 45 రూపీస్ దాటితే వచ్చేసినట్టే మన టార్గెట్. సో ఇక్కడ ఎంట్రీ అవుతాం కదా, ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ ఎంట్రీ అవుతాం. ఇక్కడ ఈ ఒక్క క్యాండిల్ 1 మినిట్లోనే వచ్చిందండి మనకి. అయితే ఇంకా ఉండొచ్చు అండి. ఎక్కడి వరకు ఉండొచ్చు అంటే ఇక్కడ వరకు ఉండొచ్చు. సపోజ్ ఇక్కడ ఈ న్యూట్రల్ పడే వరకు ఉండొచ్చు 47 వరకు. అంటే మీరు ఎంట్రీ అయ్యింది అక్కడ 42.5 కదండి మనం ఎంట్రీ అయ్యింది. సో 47 దగ్గర క్లోజ్ చేసుకున్న 47 డివైడెడ్ బై 42.50 10% వచ్చినట్టేనండి. 105 అంటే 1,10,588 రూపాయలు వచ్చినట్టు. అంటే జస్ట్ చిన్న రిస్క్ లేకుండా రిస్క్ ఫ్రీ ట్రేడ్స్ అండి. ఇవన్నీ కూడా రిస్క్ ఫ్రీ ట్రేడ్స్గా నేను చెప్తూ ఉంటానండి. అంటే జస్ట్ అయితే ఇంకా ఉండొచ్చు అంటే ఉండొచ్చు, కానీ అంత కన్సల్టేషన్ మనకు అవసరం లేదండి. ట్రేడ్ తీసుకొని ఇంకొకటి ప్లాన్ చేయొచ్చు. మళ్ళీ కిందకు వచ్చిందా తీసుకుందాం. ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ పొజిషనల్ వి షేప్ వచ్చింది, బయటకు వచ్చింది. ఇక్కడ న్యూట్రల్స్ ఇచ్చిందా, ఇక్కడ తీసుకోవచ్చండి. ఈ 3 క్యాండిల్స్ పడ్డాయి కదా, ఈ ఎల్లో లైన్ అదే రెడ్ లైన్ పైన ఉన్నాయి కదా తీసుకోవచ్చు. ఇక్కడ ఇవి కిందన ఉన్నాయి కదా, దీని సపోర్ట్ పైకి వచ్చింది. ఇక్కడ ఈ రిస్క్ తీసుకొని చిన్నపాటి రిస్క్ తీసుకుంటే మనకి ఇక్కడ కూడా వస్తుందండి. ఇవన్నీ నా లైవ్ స్ట్రీమింగ్లో నా లైవ్ లింక్స్ ద్వారా మీకు వస్తూ ఉంటాయి కానీ మీకు ప్రాబ్లం లేదు. ఇవి నా ఓన్ డ్రాయింగ్స్లో బట్టి నేను చెప్తూ ఉంటాను. ఈ డ్రాయింగ్స్ నైట్ చేసి ఉంచాను, కొన్ని డ్రాయింగ్స్ నైట్ చేసి ఉంచానండి. ఒకసారి చూడండి. సపోజ్ ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా సరే మీరు 50 రూపీస్ దగ్గర టార్గెట్ 55, 10% చెప్తున్నానండి. ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు ఇప్పుడు 243కి. ఒకసారి చూడండి, ఇక్కడ వచ్చింది 245 కానీ 7 మినిట్స్లో 55 వచ్చింది. ఇక్కడ 58.50. అంటే నియర్లీ ఇక్కడ న్యూట్రల్ పడింది కాబట్టి మీరు బయటకు వచ్చేసిన 50 రూపీస్ దగ్గర తీసుకొని 57 రూపీస్ దగ్గర బయటకు వచ్చినా మీకు ఎంత వస్తుందో చూడండి కమిషను ప్రాఫిట్. 57 డివైడెడ్ బై 50 రూపీస్కి ఎంట్రన్స్ అండి 1.14. అంటే 1,14,000 వచ్చినట్టే. 1,14,000 ప్రాఫిట్ అంటే 10,000కి 1,400 వచ్చినట్టే ఇక్కడ. అంటే ఈ చిన్న ట్రేడ్స్కి నేను చెప్తున్నాను, చిన్న ట్రేడ్స్కి. అంటే అల్టిమేట్కి 70 రూపీస్ వరకు వెళ్ళింది. అంతవరకు ఉండద్దండి. ఉన్నా సరే రిస్క్ తీసుకుంటూ ట్రయల్ స్టాప్లెస్ పెట్టుకొని వెళ్ళండి. నేనైతే ట్రయల్ స్టాప్లెస్ పెట్టుకుంటూ మెయింటైన్ చేసుకొని వెళ్తాను. అంటే అలా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉండండి, నేను కాదన్ను. కానీ ట్రయల్ స్టాప్లెస్ కూడా నాకు రాదు, ప్రాఫిట్ చూసేసి నేను ఎగ్జిక్యూట్ అయిపోతానన్న వాళ్ళు మాత్రం ప్రాఫిట్ తీసుకొని బయటకు వచ్చాను. నాలా ట్రయల్ స్టాప్లెస్ మెయింటైన్ చేసుకుంటుంటే 60 ఉండొచ్చు, 65 రావచ్చు, లేకపోతే ఇక్కడ మళ్ళీ కాస్ట్ తీయచ్చు. కొద్దిగా రిస్క్గా ఎక్కువ ఉంటుంది నాకు. అలాగా ఇవన్నీ కూడా ఉంటుందండి. అందుకే నేను ఎక్కువ రిస్క్ తీసుకోకుండా రిస్క్ ఫ్రీగా ఉన్నాయి మీకు ట్రేడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను సపోజ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మళ్ళీ 68 దగ్గర ఎగ్జిక్యూట్ అయితే 7 రూపీస్ అనుకోని 3.5 అంటే 68 ప్లస్ 3.5 71 రూపీస్ టార్గెట్ అండి. ఇక్కడ వచ్చింది చూడండి 73.70 వచ్చింది. ఇక్కడ కూడా టార్గెట్ మనకి. మరలా సేమ్ లాజిక్ అప్లై చేస్తే ఇక్కడ తీసుకోవాలండి. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాం ట్రేడ్ని 74 దగ్గర. కాస్త ఉండొచ్చు మనం ట్రేడ్స్ని. ఒక 5 మినిట్స్ వెయిట్ చేస్తే ఇంకా మంచి పర్సంటేజ్ అయితే ఇక్కడ వస్తుందండి మనకి. ఇంకా అల్టిమేట్గా
ఇంకా ఈ రిస్క్ మనం తీసుకోము. ఎందుకంటే 320 కదా! నిన్నైతే మార్కెట్ ఏదో కొద్దిగా కన్సల్టేషన్ ఎక్కువ ఉంది కాబట్టి 88 నుంచి 100 వరకు వెళ్ళింది గానీ అది వేరే విషయం మిడ్ క్యాప్‌లో. ఈ రిస్క్ తీసుకోలేనండి. ఎందుకంటే లాస్ట్ 5 మినిట్స్‌లోనే మార్కెట్ మనం రిస్క్ తీసుకోకుండానే మనం ఉంటాం దీంట్లోనే. అయితే మార్కెట్ ఓపెనింగ్ టైమ్‌లో కూడా అబ్జర్వేషన్ చెయ్యాలి కాబట్టి అది మెయిన్ ఇంపార్టెంట్ అండి. మార్కెట్ ఓపెనింగ్ ఏదైతే ఉందో చూడండి డబుల్ కన్సల్టేషన్ అని చెప్తాను కదా మీకు. దిస్ ఇస్ ద ఫస్ట్ కన్సల్టేషన్. ఇది వచ్చి సెకండ్ కన్సల్టేషన్ అండి. ఫస్ట్, సెకండ్ ఇక్కడ మూవ్‌మెంట్ పైకి కనిపించాలి మనకి. అంటే ఇక్కడ గ్రీన్ క్యాన్స్ పడ్డాయి చూసారా ఇక్కడ? ఈ గ్రీన్ క్యాన్స్‌లోనే ఎక్కడైనా ట్రేడ్ తీసుకోవచ్చు మీరు. సపోజ్ ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాను నేనైతే మాత్రం 52 దగ్గర. 52 టార్గెట్ 2.5 అంటే 54.50 అంటే 55 టార్గెట్ రావాలి. చూడండి 60కి వచ్చింది ఇక్కడ. మనకి సపోజ్ ఇక్కడ కూడా ఇది రాలేదు క్యాండిల్ ఇక్కడైతే వచ్చింది టార్గెట్. అంటే 52కి ఎంట్రీ అయ్యి 60కి బయటకు వస్తే టార్గెట్ ఎంత వస్తుందో చూడండి పర్సంటేజ్. 60 డివైడెడ్ బై 52 15% అండి. అంటే లక్షకి 15,000 10,000కి 1,500 ఇక్కడ కమిషన్ ప్రాఫిట్ మనం ఎర్న్ చేయగలుగుతాం ఇక్కడ. అంటే గన్ షాట్ ట్రేడ్స్ అండి ఇవన్నీ కూడా గన్ షాట్‌గా మనం తీయచ్చు. ఇక్కడ కూడా ఎంట్రీ అవ్వచ్చండి. కానీ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఎంట్రీ అవ్వాలండి. ఇక్కడ ఎంట్రీ అవ్వకూడదు. ఇక్కడ ఎంట్రీ అవ్వాలి. అంటే దీని ఓపెనింగ్ తీసుకుంటాం 60కి. 60కి అంటే 66 అంటే 63 టార్గెట్ అండి. ఈ క్యాండిల్‌లో వచ్చేస్తది. ఈ క్యాండిల్‌లోనే వచ్చేస్తది. ఒకే ఒక క్యాండిల్ 76 అండి. 2 మినిట్స్‌లో 60 నుంచి 76కి వెళ్ళిందంటే మీరు చూడండి 75 డివైడెడ్ బై 60 అండి. 75 డివైడెడ్ బై 60 25% అండి. అల్టిమేట్ క్యాండిల్ అండి ఇక్కడ. ఇది ఒకటి 1 మినిట్ ఫ్రేమ్‌లోని 1 మినిట్ ఫ్రేమ్‌లో అల్టిమేట్‌గా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఇక్కడ. అంటే ఒక క్యాండిల్ మాక్సిమం 5% వస్తది. ఐ మీన్ మినిమమ్ 5% మనం టార్గెట్ పెట్టుకోవాలి. మాక్సిమం మనం అది మీ కాస్ట్ ఐ మీన్ రిస్క్ మేనేజ్మెంట్ అండి. డిపెండ్స్ ఆన్ రిస్క్ మేనేజ్మెంట్. ఇక్కడ ఎంట్రీ అయిపోతాం క్లోజ్ చేసుకుంటాం. మళ్ళా ఇక్కడ ఎంట్రీలు తీసుకుంటామండి. ఈ 2 ఎంట్రీల్లో ఎక్కడైనా సరే. సపోజ్ ఈ ఎంట్రీ తీసుకున్నారనుకోండి మీకు పోనీ 70 అంటే 10% అంటే 77 80కి వెళ్ళిందండి అది. 80కి వెళ్ళింది. అల్టిమేట్ మూవ్. అంటే ఫాస్ట్‌గా ఉండాలి స్లాబింగ్ ఎప్పుడు కూడా ఫాస్ట్‌గా ఉండాలి. ఎంత ఫాస్ట్‌గా ఉంటే అంత మంచి అమౌంట్స్ వస్తాయి మనకి. ఇది న్యూట్రల్ ఇక్కడ పడిందండి మళ్ళా. కానీ ఇది పైన పడింది. దీని కిందకి వచ్చి కింద నుంచి పడితే మంచి మూవ్‌మెంట్. ఇక్కడ ఇది ఇంతంత పెద్ద పెద్ద క్యాండిల్స్ ఇక్కడ ఉండకూడదండి. సపోజ్ ఈ క్యాండిల్ ఇక్కడ చూడండి. ఈ రెడ్ లైన్ పైన చిన్నది ఉంది. అంటే కొద్దిగా పెద్దది వస్తది నెక్స్ట్ క్యాండిల్ అని అర్థం. ఇక్కడ రెడ్ లైన్‌కి మిడిల్‌లో పెద్దది ఉంది. అంటే పెద్దది వచ్చినా సరే కన్సల్టేషన్ అవుతదని దీని అర్థం అండి. ఇక్కడ మీకు 2 క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ తీసుకోవాలి మీరు. అంటే దీని ఓపెనింగ్ తీసుకుంటాం. అంటే ఇక్కడ ఓపెనింగ్ ఎంత 78. ఆ పర్సెంటేజ్ 78 అంటే 80 రూపీస్ అనుకోండి. 80 అంటే 84 రూపీస్ టార్గెట్ అంతే మనకి ఇక్కడ. అంటే 84 అలా టార్గెట్ పెట్టుకుంటే బయటకు వచ్చేస్తాం. ఇది ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడానికి ఇక్కడ 2 బలమైన క్యాండిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడానికి ఇది ఒకటే బలమైన క్యాండిల్ ఉంది. కాకపోతే ఇక్కడ న్యూట్రల్స్ పడ్డాయి. ఓకేనా? ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ పొజిషన్‌లో తీసుకోవాలి. న్యూట్రల్ ఇచ్చింది కాబట్టి. వి షేప్ ఇచ్చింది కాబట్టి. ఇక్కడ వి షేప్ ఇచ్చింది న్యూట్రల్ ఇక్కడ తీసుకోవాలి మరలా ఈ క్యాండిల్. అంతేగాని ఇక్కడ ఈ క్యాండిల్‌కి మీరు ఎక్స్‌ప్రెస్‌లీ చూసుకుంటే ఈ రెండిటికి డిఫరెన్స్ అయితే మీకు క్లియర్‌గా కనిపిస్తదండి. ఇక్కడ ఒక క్యాండిల్ వచ్చింది చూసారా? ఇది కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చని మనం. ఇంకా బెస్ట్‌గా తీసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ 75, 79 ఇది ఓపెనింగ్ అంటే 74.70 75 అనుకుందాం పోనీ. టార్గెట్ 3.5 ఎక్కువొద్దు. 78.5 ఈ క్యాండిల్‌లో వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వి షేప్ ఇక్కడ న్యూట్రల్ పడింది చూసారా? ఈ న్యూట్రల్‌కి ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత దీని క్యాండిల్ ఓపెనింగ్ తీసుకుంటాం. ఓపెనింగ్ 69.75 అంటే 70 అండి. టార్గెట్ 70 అంటే మనకి ఐ మీన్ ఓపెనింగ్ 70 కదా! టార్గెట్ ఎంత ఉండాలి? 4 రూపీస్ ఉండాలి. 74 ఉండాలి. ఇది డౌన్ అయింది. 10% దాకా
ఐ మీన్ 1 మినిట్‌లో కన్సల్టేషన్ అయింది. అట్ ద సేమ్ టైమ్ పైకి కూడా మనకి చూడండి సెకండ్ క్యాండిల్ వచ్చిందండి. అంటే మనం ఎంట్రీ అయింది ఇక్కడ 112కి ఎంట్రీ అయ్యాం. 115కి వచ్చిందండి. అంటే 13, 14, 15 అంటే 3 మినిట్స్‌లో మనం క్యాండిల్ క్యాప్చర్ చేయగలిగాం ఇక్కడ కూడాను. ఈ విధంగా 5 మినిట్స్ క్యాండిల్‌లో క్యాప్చర్ ఈజీగానే ఉంటుంది. ఇక్కడ కూడా తీసుకోవచ్చు మనం. 63, 67 5% క్యాప్చరింగ్ అండి ఇవన్నీ కూడా. ఈ నిఫ్టీ మిడ్ క్యాప్‌లో కంటే స్టాక్స్‌లో మంచి వర్కౌట్ అవుతాయండి. స్టాక్స్‌లో అయితే మీరు చెప్పాల్సిన అవసరమే లేదండి. 5% ఎగ్జాక్ట్‌గా 5% అంటే 5% ఇచ్చే వెళ్తది గానీ, నేను ఇవ్వను అని చెప్పి ఏ స్టాక్ అంటే నేను అబ్జర్వ్ చేసే స్టాక్స్‌లో ఎక్కడ చెప్పదండి. సపోజ్ ఇక్కడ ఈ పొజిషన్ ఇన్ని గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయి కదా! మీరు దీన్ని బ్లైండ్‌గా అబ్జర్వ్ చేసిన 46 అండి. టార్గెట్ 46 అంటే 5% అంటే ఎంత అవుతది చూడండి ఒకసారి. 46 అంటే 4.60 అంటే 10% అంటే దాంట్లో 2.30 పైసా ఆఫ్. సో 46 2.30 48.30. సపోజ్ మీరు ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశారనుకోండి ఈ పొజిషన్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశారనుకోండి పోనీ ఇక్కడ 48 దగ్గర. అంటే 50 రూపీస్ అనుకున్న 53 రూపీస్ దగ్గర ఉండాలి. నెక్స్ట్ టార్గెట్ చూడండి ఒకసారి. వచ్చింది కదా 2 మినిట్స్‌లోనే. అలాగే మళ్ళీ చిన్న క్యాండిల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ గ్రీన్‌లు ఎక్కడ ఉన్నాయో మీరు అబ్జర్వ్ చేయండి. ఈ పెద్ద క్యాండిల్స్ వచ్చినప్పుడు నేను వద్దని చెప్పాను మీకు చాలా సార్లు. అదొకటి మైండ్‌లో పెట్టుకోండి. ఇక్కడ ఎందుకు తీసుకున్నాము, అక్కడ ఎందుకు తీసుకున్నాను క్లారిటీ ఉంటే మీకు తెలుస్తది ఇది. చూడండి. ఈ క్యాండిల్స్‌తో చూస్తే ఇక్కడున్న క్యాండిల్స్‌తో అబ్జర్వ్ చేస్తే అక్కడ ఉన్నాయి పెద్ద క్యాండిల్స్ న్యూట్రల్స్ పడ్డాయి. కన్సల్టేషన్ ఏది? ఇక్కడ కన్సల్టేషన్ అవుతుందండి. ఇది కన్సల్టేషన్. సో ఇక్కడ ఇది క్లోజింగ్ ఎంత 94. దీని ఓపెనింగ్ ఎంత 100. సో 100 ఇంత పెద్ద క్యాండిల్ వచ్చిందే. ఇంత పెద్ద క్యాండిల్ వచ్చింది పైన వచ్చిందని తీసుకోకూడదు ఇది. ఇన్కేస్ తీసుకున్నా సరే ఒకవేళ చూద్దాం ఉండండి ఇక్కడ 100 రూపీస్ తీసుకున్నాం అనుకోండి 105 టార్గెట్ పెట్టుకుంటే 104కే వెళ్తుంది. జాగ్రత్తగా ఉండాలి ఈ క్యాండిల్స్ ఇలాంటివి మాత్రం. రిస్క్ ఇక్కడ ఎప్పుడైతే న్యూట్రల్ పడిందో బయటకు వచ్చేయాలి మళ్ళీ. 100కి 100 కాస్ట్ టు కాస్ట్ తీసుకొని బయటకు వచ్చేయాలండి ఇక్కడ. అది కాల్ సైడ్ కాబట్టి మీకు మార్కెట్ అంటే మొన్న నెగిటివ్లో ఉంది కాబట్టి నెగిటివ్గా మనం అబ్జర్వ్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. ఒకసారి చూడండి ఇక్కడ వాలటాలిటీ ఉంది కానీ ఇక్కడ దూరంగా ఉన్న క్యాండిల్స్ ఇక్కడ చూడండి. కంపేర్ టు ఇక్కడికి చూస్తే కాస్త దగ్గరగా ఉంది. ఇంకా బెస్ట్ ఏంటంటే న్యూట్రల్ పట్టిన తర్వాత ఈ 2 క్యాండిల్స్ గ్రీన్ క్యాండిల్స్ బలం అనేది పక్క క్యాండిల్లో ఉంటుంది. ఇక్కడ దీని పొజిషన్లో లోకి తీసుకుంటామండి 32.45 క్లోజింగ్. సో నెక్స్ట్ క్యాండిల్ ఓపెనింగ్ ఎంత 34. సో 34 తీసుకుంటాం. ఓపెనింగ్కే తీసుకుందాం 34. 34% 10% అంటే అంత 37 అండి. సో ఐ మీన్ 3.50 పైసా 36.50 వస్తుంది. అంటే 5% అంటే 35.50 అంటే ఇక్కడ 34 ప్లేస్ చేస్తే మీరు నెక్స్ట్ క్యాండిల్ 35 దగ్గర వచ్చిన 37కి వచ్చింది చూసారు ఇక్కడ. క్లోజ్ చేసుకోవాలండి ట్రేడ్ని. క్లోజ్ చేసుకోవాలి. ఇంకా మళ్ళీ ఎక్కడి వరకు ఉండాలి, ఇక్కడ వరకు ఉండాలి. కానీ మీరు కాస్ట్ టు కాస్ట్ వస్తుంది ఇక్కడైతే. కానీ ఇక్కడ నుంచి ఎంట్రీ అయ్యామా బయటికి తీసుకొని వచ్చేయడమే 5%. స్లాపింగ్ అంటారండి దీన్నే. చూడండి ఇక్కడ న్యూట్రల్స్ ఇక్కడ తీసుకోవచ్చండి. మళ్ళీ మీరు ఇక్కడ పాయింట్ తీసుకోవచ్చు. ఇక్కడ 31 టార్గెట్ 31 ఐ మీన్ ఎగ్జిక్యూట్ 31 టార్గెట్ ఎంత 1.50 పైసా అంటే 32.5 అంటే నియర్లీ 32.50 పైసా క్రాస్ అయితే మీరు బయటకు వచ్చేయాలి. ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ క్రాస్ అయిపోయింది 32.75 బయటకు వచ్చేయాలి. 6% మనకి ఇక్కడ వచ్చినట్టే 6 to 7% వచ్చినట్టే ఈ 200 ట్రేడ్స్లో. నేను డైరెక్ట్గా మైండ్లో క్యాలిక్యులేషన్ చేస్తాను. ప్రతిదీ క్యాలిక్యులేట్ చేయాలంటే కష్టం కాబట్టి మీకు అది నేను మైండ్ క్యాలిక్యులేషన్తో చెప్తున్నా కానీ మీరు చూడండి. అండ్ 2 న్యూట్రల్స్ పడ్డా చూసారా ఈ బలమైన క్యాండిల్స్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వాలి మీరు 34 టార్గెట్ 37 మళ్ళీ న్యూట్రల్ ఇక్కడ తీసుకొచ్చాను మళ్ళీ. సో దీని క్యాండిల్ 31 హైయెస్ట్ 31 అంటే మళ్ళీ 5% అండి. అంటే 5 3 15 32.5
ఇక్కడ వచ్చిందండి 33.95. అంటే మీకు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. 34 డివైడెడ్ బై 31 అంటే ఎంత వస్తుంది పర్సెంటేజ్ చూడండి. 96 అండి. అంటే నియర్లీ 9600 అండి 1 lakh. ఇంకా బెటర్ వస్తుంది చూడండి. ఇక్కడ ఈ క్యాండిల్ వచ్చింది చూసారా, ఇక్కడ అల్టిమేట్గా మీరు ఉండొచ్చు కొంత టైం. ఎందుకంటే ఈ షేప్ ఇక్కడ అయితే ఇవ్వలేదు మనకి. ఇక్కడ కూడా మన టార్గెట్స్ మనం పెట్టుకొని వెళ్ళిపోవడమే. 36 అండి. 36 అంటే మళ్ళా 2 రూపీస్ అండి. 38 రావాలంతే. దగ్గర 39 వచ్చింది. లెఫ్ట్ అయిపోయింది అంతే. 6% వచ్చినట్టే కదా. సపోజ్ మీరు ఇక్కడ ఎంట్రీ అయ్యారనుకోండి, ఎంత? సో ఈ క్యాండిల్ అయిపోయింది. 35.60 అంటే 36కి లిమిట్ ప్రైస్ పెట్టుకున్నాం. 36కి లిమిట్ ప్రైస్ పెట్టుకొని డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తున్నాను చూడండి. 39/36 8% వచ్చినట్టే కదా. అంటే 1000కి 83 అంటే 10,000కి 833 1 lakh 8 lakh 8,300. అంటే సింపుల్గా ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిన 38 చూడండి, ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిపోతుందండి ట్రేడ్ మంది. అంటే ఎంట్రీ అయ్యింది 127కి, 128కి, 133 అంటే 5 minutes ట్రేడ్ అండి. 5 minutes ట్రేడ్లో నియర్లీ 8 to 9% అండి. అంతవరకు ఉంటాయి. లేకపోతే ఇంకా బయటకు వచ్చేస్తే ఇంకా బెటర్గానే బయటకు వచ్చేస్తుంది మనకి. మరలా ట్రేడ్ ఎక్కడ తీసుకోవాలి? ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యి తీసుకోవచ్చు. 40 రూపీస్ దగ్గర పెట్టుకుంటే నియర్లీ 48. అంటే ఇది ఎలా చెప్పగలుగుతున్నాం? ఇది ఎంత కన్సల్టేషన్ అయింది చూసారా, ఇక్కడ మళ్ళీ కన్సల్టేషన్ అయ్యి ఈ క్యాన్సిల్ క్లోజ్ అయిందా. సో దీని క్యాండిల్ క్లోజింగ్ 39.15, ఇది ఓపెనింగ్ 40. సో ఓపెనింగ్ 40 రూపీస్ తీసుకుంటే టార్గెట్ 42 ఉండాలి రూల్ ప్రకారం. అంటే నెక్స్ట్ క్యాండిల్కి 45కి వచ్చిందండి. గ్యారంటీగా ఒక 2 minutes ఉంటే ఈ క్యాండిల్స్ ఇంకా గన్ షాట్ క్యాండిల్స్ కాబట్టి కొద్దిసారి చూడండి. 48 రూపీస్ క్లోజ్ చేస్తున్నా మనకి. 48 క్లోజ్ చేస్తే 49 చెప్తున్నాను అండి. 49 డివైడెడ్ బై 40 22.50 అంటే 1,22,500. అంటే ఇక్కడ కూడా ఈ క్యాండిల్ క్లోజ్ అయితే 49 టార్గెట్ పెట్టుకున్నా సరే, సపోజ్ ఇది క్యాండిల్ 39 అంటే 40కి ఎంట్రీ అయ్యాం. సో చూడండి 45 వెళ్ళింది, 48, 49 ఇక్కడ క్లోజ్ చేసుకుని అంటే ఎంట్రీ అయిందంటే టైం ఎంత అండి? ఎంట్రీ అయిన టైము 143కి 144 కొన్నాం, 145 కల్లా 144కి 146కి అండ్ నియర్లీ 3 to 4 minutesలో మనం బయటకు వచ్చేసినా సరే, 3 to 5 minutesలో బయటకు వచ్చినా సరే మన ట్రేడ్ కావాల్సిన అమౌంట్ 22% ఇక్కడ వచ్చిందండి. ఓన్లీ 1 సింగిల్ ట్రేడ్ అండి. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి మార్కెట్లోనే. ఓకేనా. అండ్ ఇది క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్. క్రూడ్ ఆయిల్లో కూడా ఒక 10 to 15 points 1 minute క్యాప్చర్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మన న్యాచురల్ గ్యాస్లో కూడా 1 point అండి. 1 point అంటే 1250 కదా. 1 point కూడా క్యాప్చర్ చేయొచ్చు ఈ విధంగానే. ఓకేనండి. ఈ విధంగా మన వీడియోస్ మీకు నచ్చుతాయి నేను అనుకుంటున్నాను. సో మన వీడియోస్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకూడదండి. అండ్ మీరు అందరూ ఫాలో అవ్వి మనల్ని ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి వీడియోస్ చాలా చెప్తాను. ఇలాంటి అనాలిసిస్ ఇంకా క్లియర్ కట్గా ఉంటే లాస్లో ఉండకండి, ప్రాఫిట్స్లో ఉండండి అనే సూక్తి ఏదైతే ఉందో ఖచ్చితంగా మీరు ఫాలో అయితే ఈ అనాలిసిస్తోనే మీకు లైవ్ స్ట్రీమింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీరు లైవ్లోనే మీ ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. మీకు తక్కువ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ ఎక్కువ ప్రాఫిట్స్ని ఈజీగా ఎగ్జిక్యూట్ చేయడానికి ఇవన్నీ కూడా పనిచేస్తాయండి. థ్యాంక్ యూ అండి. సైనింగ్ అప్ కేఎల్ సంతోష్ కుమార్.